రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా గ్రామాలలో అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన సర్పంచ్లను అర్ధరాత్రి అరెస్టు చేస్తున్నారు. అదేవిధంగా మొన్న మూసి పర్యటన పేరు మీద యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న సర్పంచ్లను అందరినీ అరెస్టు చేశారు. నిన్న వరంగల్ జిల్లాకు సంబంధించిన సర్పంచ్లను వరంగల్లో జయంతి ఉత్సవాల వేడుకలు జరుపుకుంటేందుకు వెళ్లితే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకుంటారని ముందస్తు ఆ సర్పంచ్లను అరెస్ట్ చేసినారు. ఈరోజు అదేవిధంగా సిరిసిల్ల రాజన్న జిల్లాకు చెందిన సర్పంచ్లను అర్ధరాత్రి తీసుకెళ్లి ఆ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు పర్యటన చేస్తే స్వాగతాలు వలికేటట్టు ఉండాలి కానీ నిర్బంధాలతో అరెస్టులతో చేస్తున్నారు. అది సర్పంచులు ఏమన్నా టెర్రరిస్టులా, సర్పంచులు ఏమన్నా తీవ్రవాదులా, సర్పంచులు ఏమన్నా ఉగ్రవాదులా, సర్పంచులు ఏమన్నా దొంగలా, సర్పంచులు ఏమన్నా రౌడీ సీటర్లా. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సర్పంచులు చేసిన గ్రామాలలో అభివృద్ధి పెండింగ్ బిల్లులని ఈ ప్రభుత్వాన్ని అడగడమే పాపమా? ఈ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్న సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది. మేము సర్పంచులం ఇప్పటికీ గాంధీ మార్గంలో శాంతియుతంగానే మేము ఈ ప్రభుత్వానికి తెలిసేటట్టు మేము చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల చెందిన ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి నిన్న అందరూ సర్పంచులు మొరబెట్టుకుంటే రాత్రి నిన్న సాయంత్రం వరకు కల్పిస్తానని చెప్పి ఇవాళ పొద్దుగాల అర్ధరాత్రి తీసుకుపోయి సర్పంచులను అరెస్టు చేశారు. కానీ ఈ అరెస్టులతోనే ఈ పరిపాలన ఉంటుందా? ఏదేమైనా ప్రజాపాలన ప్రజల పక్షాన పోరాడే నాయకుడిగా ఉన్నా అని చెప్పుకుంటాడు గొప్పలు. కానీ ప్రజలని అందరినీ ఇబ్బందులు పెట్టి గ్రామాలలో ఇప్పటికీ గ్రామ పంచాయతీలకు బిల్లులు రాలేదు. అదేవిధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కుంటుపడ్డాయి. గ్రామాల్లో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు, గ్రామాల్లో పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు, గ్రామాలలో రైతు రుణమాఫీ కాలేదని ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా రుణమాఫీ అందరికీ చేసినామంటున్నావు, కొంతమందికి అయినాయి కొంతమందికి కాలేదని అందరికీ తెలిసిన నగ్న సత్యం. కాబట్టి ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి కానీ మాకు ఇవ్వవలసిన పెండింగ్ బిల్లుల మీద కూడా దృష్టి సాధించి మా పెండింగ్ బిల్లుల మీద విషయం ఒక స్పష్టమైన ప్రభుత్వం ప్రకటన చేసే విధంగా ఉండాలి. కానీ ఇప్పటిదాకా మేము మౌనంగా ఉంటే మమ్మల్ని తీసుకుపోయి సర్పంచులని అరెస్టు చేస్తున్నారు. ఇది అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పరిపాలన అనేది అరెస్టులతో నిర్బంధాలతో ఉన్నదని ప్రజలందరూ గ్రహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మార్చుకొని ప్రజలకు సేవ చేసే విధంగా మీ పరిపాలన కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద కూడా స్పష్టమైన ప్రకటన ఈ ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడి 11 నెలల నుంచి 12వ సంవత్సరం పూర్తయిందని విజయోత్సవాల వేడుకలు జరిపిస్తున్నాం. కానీ ఎక్కడ విజయోత్సవాలు, ఎక్కడ అభివృద్ధి పనులు జరిగినాయి? ఎక్కడ చూసినా ధర్నాలు, రాస్తారోకులు, అదేవిధంగా ఆందోళన కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా లగ్నచర్ల రైతులని జైలుకు పంపించారు. వాళ్ళ కుటుంబాలు అన్నీ చిన్నభిన్నమయ్యి రోజు వాళ్ళు జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. అదేవిధంగా చూస్తుంటే టీచర్లు వాళ్ళకు బిల్లులు రాలేదన్నారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. మా సర్పంచ్లై పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇట్లాంటివి చూసుకుంటూ పోతే రైతు రుణమాఫీ కాలేదని రైతులు రోడ్లు ఎక్కుతున్నారు. అదేవిధంగా గ్రామాలలో కళ్ళాలలో ధాన్యం కొనుగోలు చేస్తలేరని రైతులు రోడ్డు ఎక్కుతున్నారు. అయితే ఏం విజయోత్సవాలు, ఏం వేడుకలు? ఇవి అన్నీ ప్రజాప్రభుత్వంలో, ప్రజాపాలనలో అందరికీ ప్రజలకు సేవ చేసి ప్రజలకు మెప్పించి అప్పుడు మీరు విజయోత్సవాలు చేసుకుంటే దానికి ఒక అర్థం ఉన్నది. ఇది ఏమైనా మీరు అంతా ఒక బూటకం అనేది తెలిసిపోయింది ప్రజలకు. కాబట్టి మీరు పరిపాలన మీద దృష్టి పెడతలేరు. ఆ ఉన్న పరిపాలన మీద ముఖ్యమంత్రిని ఓరి దింపి ఓరెక్కియాలనే దాని మీదనే మీ పరిపాలన ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి మీరు స్పష్టంగా ప్రజలకు న్యాయంగా ఓ సేవలు అందించండి. అదేవిధంగా రుణమాఫీ కాలేదని రైతులు గోసదీస్తున్నారు. ఆ రైతులకు న్యాయం చేయండి. లగ్నచర్ల బాధితులకు న్యాయం చేయండి. అదేవిధంగా ఉద్యోగస్తులకు న్యాయం చేయండి. కార్మికులకు న్యాయం చేయండి. ఆటో కార్మికులు కూడా రోడ్ ఎక్కిర్రు. ఆ కార్మికులకు న్యాయం చేయాలి. మా సర్పంచ్లను అర్ధరాత్రి తీవ్రవాదుల్లాగా పట్టుకపోయి అరెస్ట్ చేస్తున్నారు. మా పెండింగ్ బిల్లు ఇచ్చి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.